వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. 2021 నవంబర్ 19. ఎవరి మాట వినని, ఎవరికి తల వంచని మోడీ మెడలు వంచింది ఆ ఉద్యమం. దాదాపు 700 మంది రైతుల ప్రాణ త్యాగాల మీద నడిచిన ఉద్యమం. మొట్టమొదటిసారి మోడీ ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా 3 రైతు వ్యతిరేక చట్టాలని వెనక్కి తీసుకున్న ఉద్యమం. అలాంటి ఉద్యమాన్ని నడిపించింది ఏఐకేఎస్, ఆల్ ఇండియా కిసాన్ సభ. 1936 నుండి అనేక రైతు పోరాటాలు, చారిత్రాత్మక రైతు పోరాటాలు, అన్యాయానికి, దోపిడీకి, పీడనకు వ్యతిరేకంగా అనేక రైతు పోరాటాలు చేసింది. ఆ ఏఐకేఎస్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ విజయకృష్ణన్ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే విజయకృష్ణన్ గారు. ఆయన మన తెలంగాణ అల్లుడు, తెలుగు కూడా బాగా మాట్లాడతారు, కేరళ. సో తెలుగులోనే ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేద్దాం. విజయకృష్ణన్ గారు, స్టార్టింగ్ లో ఇంట్రొడక్షన్ లో నేను చెప్పినట్టు రైతు ఉద్యమం మొట్టమొదటిసారి 11 ఏళ్ల మోడీ ప్రభుత్వ చరిత్రలో మొట్టమొదటిసారి మోడీ ఒక చట్టాన్ని తీసుకొచ్చి మళ్ళీ వెనక్కు తగ్గిన మూమెంట్ పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. సో ఆ మూమెంట్ సందర్భంగా మీరు ఏదైతే డిమాండ్ పెట్టారో, మీరు దానికి మీ ఏఐకేఎస్ ముందుండి నడిపించింది అగ్రభాగాన. మీరు పెట్టిన డిమాండ్స్ అన్ని ఇప్పటికి నెరవేరినాయా? ఇంకా మేము రైతుల కోసం చాలా చేస్తున్నామని మోడీ అంటున్నారు. అసలు ఏంటి పరిస్థితి? రైతు ఉద్యమం చారిత్రాత్మకమైన ఒక రైతు ఉద్యమం. దాదాపు 1 సంవత్సరం కింద ఎక్కువ జరిగిన పోరాటం. 736 మంది రైతులు ఆ పోరాటంలో చనిపోయారు. 2020 జూన్లో తీసుకొని వచ్చిన ఫస్ట్ ఆర్డినెన్స్ గా తీసుకొని వచ్చి తర్వాత చట్టంగా పార్లమెంట్ లో ఒక డిస్కషన్ కూడా లేకుండా తీసుకొని వచ్చిన చట్టం. అది రైతు వ్యతిరేక చట్టం, ప్రో కార్పొరేట్ చట్టం. ఎగ్జాక్ట్లీ. సో 1 సంవత్సరం కింద ఎక్కువ జరిగిన ఆ పోరాటంలో అది 2021 నవంబర్లో నరేంద్ర మోదీ 1 ఇంచ్ వెనకపోను, 1 కామా కూడా మార్పు చెయ్యను అని చెప్పిన ప్రధానమంత్రి ఆ 3 చట్టాలు వాపస్ తీశారు. ఆ విధంగా ఒక పోరాటం జరిగింది. ఆ పోరాటంలో అఖిల భారత కిసాన్ సభ కీలకమైన ఒక పాత్ర వహించింది. బట్ దాదాపు 500 సంఘాలు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు అందరూ కలిసి చేసిన ఒక పోరాటం. అందుకే ఆ పోరాటానికి అది ఒక సక్సెస్ కూడా దొరికింది. ఎగ్జాక్ట్లీ. ఆ పోరాటం తర్వాత ఇంకొక రైతు సంఘ నాయక చెప్పింది ఏమంటే, ఆ పోరాటానికి ద బ్రెయిన్ అండ్ బ్యాక్ బోన్ వాస్ ఆల్ ఇండియా కిసాన్ సభ. మీ సంఘం, మన సంఘం గురించి వాళ్ళు చెప్పింది. ఎందుకంటే ప్రధాన మంత్రి మోదీ చెప్పింది అది జస్ట్ పంజాబ్, హర్యానా కొన్ని రైతుల పోరాటం, 2-3 రాష్ట్రాలు చేస్తామని చెప్పారు. అఖిల భారత కిసాన్ సభ మన దేశంలో దాదాపు 27 రాష్ట్రంలో మన సంఘం ఉంది. అన్ని రాష్ట్రానికి ఈ పోరాటం తీసుకొని వెళ్తానికి మన ఒక రోల్, కీలకమైన ఒక పాత్ర మన సంఘం వహించింది. బట్ ఇది ఒక ఐక్య పోరాటం. అఖిల భారత కిసాన్ సభ ఒకటే కాదు, అందరూ కలిసి చేసిన పోరాటం. ఆ ఐక్యం కారణమే ఆ పోరాటానికి యూనిటీ ఇస్ యువర్ సక్సెస్. యూనిటీ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆల్సో. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ పోరాటంలో ఈ 3 చట్టం వాపస్ అయింది. అది మన విక్టరీ. బట్ అప్పుడు ఇచ్చిన హామీలు ఈ వరకు ఈ మోదీ ప్రభుత్వం అమలు చేయలేదు. ఇచ్చిన హామీ ఏమంటే, ఒక లీగల్ గ్యారంటీ, మద్దతు ధరం, ఎంఎస్పి, స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసినప్పుడు అంటే ఉత్పత్తి ఖర్చు కింద 50% ఎక్కువ. అది మోదీ 2014 ఎన్నికలు వచ్చినప్పుడు ఇచ్చిన హామీ. ఈ పోరాటంలో కూడా అది ఒక రిటర్న్ అగ్రిమెంట్ లో వచ్చింది. బట్ ఈ వరకు అది అమలు చేయలేదు, ఇంప్లిమెంట్ చేయలేదు. ఎలక్ట్రిసిటీ యాక్ట్ లో తీసుకొని వచ్చిన మార్పు అది వాపస్ తీసుకొతా అని చెప్పారు. ఇప్పుడు ఇంకా ఆ ప్రైవేటైజేషన్ మచ్ మోర్ ఫాస్టర్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది పెద్ద విధంగా రైతులకి ఇంకా అప్పుడే రైతులు సంక్షోభంలో ఉన్నారు, దారుణమైన సంక్షోభం. ఇంకా ఎక్కువ ఈ సంక్షోభాన్ని ఇంకా రైతులు అగ్రికల్చర్ ని
వదిలేసి బయట ఇట్ విల్ పుష్ ఫార్మర్స్ అవుట్ ఆఫ్ అగ్రికల్చర్. ఆ విధంగా రకరకాల చట్టం నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకొని వస్తుంది. అందుకే పోరాటం అక్కడ ఇట్ డింట్ ఎండ్, ఇంకా పోరాటం కంటిన్యూ జరుగుతుంది. ప్రత్యామ్నాయ విధానాల కోసం మన పోరాటం. నేను ఆ పాయింట్ మళ్ళీ అడుగుదాము. ఎంఎస్పి కనీస మద్దతు ధర అది చట్టం రూపంలో కావాలి అని చెప్పేసి మీ సంఘం కానీ మీ ఐక్య ఉద్యమం కానీ ప్రధానంగా డిమాండ్ చేసింది. ఇప్పటికీ అది ఒక చట్టం రూపంలో రాలేదు. కానీ కనీస మద్దతు ధర లేకున్నా మేము సంవత్సరానికి రైతులకు ప్రతి అకౌంట్లో 6,000 రూపాయల చొప్పున మేము వేస్తున్నాం అని చెప్పేసి మోడీ గవర్నమెంట్ మాది రైతు గవర్నమెంట్ అని చెప్పేసి చెప్పుకుంటున్నది. సో రైతు మద్దతు ధరకి ఈ మోడీ ఇస్తున్న ఏదైతే 6,000 ఏదైతే ఉన్నదో దీనికి లింక్ చేసి వాళ్ళు పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. దానికి కాదనగా అంటారా మీరు? ఒకటి నేను కొన్ని రాష్ట్రంలో మాట్లాడుతున్నప్పుడు చెప్తా, చిన్న పిల్లలు బాబాయ్తో మిఠాయి అడిగితే, చాక్లెట్ అడిగితే ఒక కాగదంలో చాక్లెట్ అని రాసి తినటానికి చెప్తుంటే అదే విధంగా మోదీ మద్దతు ధర ఓన్లీ ఆన్ పేపర్ లో కాగదంలో ఉంది, అది రైతులకి దొరకదు. ఒక ఉదాహరణ చెప్తే వరికి దాదాపు 2,300 రూపాయలు ప్రతి క్వింటల్ ఎంఎస్పి ప్రకటించారు. బీహార్ లో ఒక రైతుకి 1,000-1,200 అదికి ఎక్కువ దొరకదు. ఎందుకంటే ఖరీదు లేదు, లీగల్ గ్యారంటీ లేదు. సో కార్పొరేట్ కంపెనీ వాళ్ళు, పెద్ద ట్రేడర్స్ వాళ్ళు ఈ బెనిఫిట్ తీసుకుంటున్నారు. మన పేద రైతులకి ఏం దొరకదు. ఆ విధంగా ఒక పరిస్థితి ఉంది. ఒక సంవత్సరంలో ఒక రైతుకి 6,000 రూపాయలు ఇస్తున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. నేను వస్తున్న కేరళలో ఒక చిన్న గ్రామం కరివళ్ళూరు అనే ఒక చిన్న గ్రామం నుంచి నేను వస్తా. అక్కడ ఉన్న గ్రామ పంచాయత్ ఒక హెక్టేర్ కి వరి కల్టివేట్ చేస్తున్న రైతులకి 30,000 రూపాయలు ఒక 30,000 ఒక హెక్టేర్ కి, ఒక హెక్టేర్ కి ఒక గ్రామ పంచాయతీ. ఇక్కడ ఇది ఒక నేషనల్ గవర్నమెంట్. మీరు చెప్పింది గ్రామ పంచాయతీ 30,000 ఇస్తుంది, నేషనల్ గవర్నమెంట్ భారతదేశ గవర్నమెంట్ 6,000 ఇస్తుందా? ఇంకొక ఇది ఎంఎస్పి లేదు. ఒక ఉదాహరణ చెప్తే తెలంగాణలో ఒక క్వింటల్ పత్తి ఉత్పత్తి ఖర్చు తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పిన రేట్ ఏమంటే దాదాపు 11,000 రూపాయల కింద ఎక్కువ. తెలంగాణ ప్రభుత్వం ఆ రోజు అడిగిన మద్దతు ధరం 16,000 రూపాయలు ప్రతి క్వింటల్. 16,000. బట్ మోదీ ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధరం 6,620 ఏమో. 6,620. ఒక రైతుకి ప్రతి హెక్టేర్ లో ప్రతి క్వింటల్లో దాదాపు ఎన్ని లాస్? ఆల్మోస్ట్ 10,000 రూపాయలు ప్రతి క్వింటల్లో లాస్ వస్తుంది. అదే టోటల్ తెలంగాణ ఒక ఫిగర్ తీస్తే వేలాది కోటి నష్టం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైతులకి ప్రతి సంవత్సరం జరుగుతుంది. అదే విధంగా అన్ని ఫసల్లో అన్ని కాటన్, వీట్, ప్యాడీ ఏదైతే వరిలో, గోధుమలో ఇదే విధంగా రైతుల్ని మోసం చేస్తున్నాం. అప్పుడు ఈ 6,000 రూపాయలు ఏంటది? అది ఏమో ప్రభుత్వ ఒక ఔదార్యం లాగా 6,000 రైతులకు అని చెప్తున్నారు. పెద్ద క్యాంపెయిన్ చేస్తున్నారు వాళ్ళు. ఈ ప్రచారం కోసం ఎన్ని ఖర్చు పడుతున్నారో అది చాలా ఎక్కువ ఖర్చు పడుతున్నారు. ప్రొపగండా ఎక్కువ, రైతుల కంటే ప్రొపగండా కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఇంకొకటి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన. ఎగ్జాక్ట్లీ ఆ ప్రశ్న అడుగుతున్నాను. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అంటే 2014లో ఇచ్చిన హామీ ఏమంటే పంట నాశ జరిగితే టోటల్ ఇన్సూరెన్స్ ఇస్తాం. ఇప్పుడు బీమా పథకాన్ని తీసుకొచ్చామని ప్రచారం చేసుకుంటున్నారు. 2017 నుంచి 24 వరకు
దాదాపు 57,000 crores ఈ పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చారు. కంపెనీస్ కి మన ప్రీమియం, రైతుల ప్రీమియం, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న, నేషనల్ గవర్నమెంట్ ఇస్తున్న ప్రీమియం, ఇదన్నీ కలిసి 57,000 crores వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది ఈ కంపెనీలకి. అంటే చిన్న క్వశ్చన్, ఇందులో 57,000 crores వాళ్ళకి ఇస్తే కార్పొరేట్ కంపెనీస్ కి, అందులో ప్రీమియం కూడా తర్వాత రైతులకు కూడా బెనిఫిట్ వచ్చి ఉంటది కదా. రైతులకి ఇవ్వరు. క్రాప్ కటింగ్ ఎక్సర్సైజ్ అదన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇప్పుడు రాజస్థాన్ లో చురు ఒక జిల్లా, ఆ చురు జిల్లాలో 2017 నుంచి 23 వరకు నిరంతరం పోరాటం రైతు సంఘం చేసి అక్కడ ఒక జిల్లాలో దాదాపు 4,200 కోటి ఫసల్ బీమా దొరికింది. బట్ అన్ని జిల్లాలో ఈ విధంగా లేదు. 4,200 crores మీ సంఘం చేసిన, మన సంఘం చేసిన పోరాటం. ఓకే, ఆ విధంగా అన్ని జిల్లాలో ఒక పోరాటం లేదు. సంఘం యూనిఫామ్ గ్రోత్ కూడా లేదు. బట్ ఎక్కడ పోరాటం జరుగుతుందో అక్కడ రైతులకి కొన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి. బట్ ఇది పెద్ద బెనిఫిట్ కార్పొరేట్ కంపెనీలకి వచ్చింది. అది ఇప్పుడు ఉన్న పరిస్థితి. ఇది ఒక ఫసల్ బీమా ఒక్కటే కాదు, ఇంకా డీటెయిల్స్ చూస్తే భారతంలో కాదు, మన ప్రపంచంలోనే పెద్ద కార్పొరేట్ కంపెనీలు అన్ని కంట్రోల్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక 4 కంపెనీలు 40% కింద ఎక్కువ మార్కెట్ కంట్రోల్ చేస్తే ఒలిగోపోలీ అని చెప్పొచ్చు. 4 కంపెనీస్ 40% కింద ఎక్కువ. ఇప్పుడు సీడ్స్, విత్తనాల్లో దాదాపు 4 కంపెనీస్ 56% కంట్రోల్ చేస్తున్నారు. సింజెంటా, కార్డేవా, BASF, బాయర్, ఈ 4 కంపెనీ. ఇదే 4 కంపెనీ పురుగు మందులో దాదాపు 60% కింద ఎక్కువ కంట్రోల్ చేస్తున్నాం. భారతంలో కూడా ఈ విధంగా పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఈ అగ్రికల్చరల్ ఇన్పుట్ సెక్టర్ టోటల్ కంట్రోల్ చేస్తారు. ఇన్పుట్ సెక్టర్ ఒకటే కాదు, అదాని, అంబానీ లాగా కంపెనీలు మన దేశంలో అగ్రికల్చర్ పాలసీ ఏముండాలి అది కూడా వాళ్ళు డిక్టేట్ చేస్తారు. పాలసీని, చట్టాన్ని కూడా డిక్టేట్ చేస్తారు. 3 రైతు వ్యతిరేక చట్ట వచ్చింది. అది ఈ కంపెనీ ప్రెషర్ లో తీసుకొని వచ్చిన చట్టాలు. అది ఉన్న పరిస్థితి. అయితే ఇక్కడ మీరు చెప్తున్నట్టు వాళ్ళు ఇంకొకటి చెప్తున్నారు, గవర్నమెంట్ ఏం ప్రచారం చేస్తుంది అనేది నేను ప్రశ్న రూపంలో చెప్పడం నా బాధ్యత యాజ్ ఏ జర్నలిస్ట్ గా. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, మేము డిజిటల్ మార్కెట్స్ క్రియేట్ చేసి రైతులకి మార్కెటింగ్ సౌలభ్యాన్ని కొంచెం ఎక్కువ ఇస్తున్నాము, అది రైతులకు చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ అంటుంది. మీ ఏ కేసు రైతు పోరాటంలో ప్రధాన డిమాండ్లో స్థానిక మార్కెట్లను దాన్ని పెంచాలి, దాన్ని ఎఫెక్టివ్ గా నడిపించాలని చెప్పారు. అది దీంతో తీరిపోతుందని వాళ్ళు ప్రచారం చేస్తారు. ఇది జరుగుతుంది. ఒక పెద్ద అబద్ధ కథలు చెప్తున్నారు ఈ ప్రధానమంత్రి మోదీ, బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ మన రైతులు యాక్సెస్ కూడా దొరకదు ఈ విధంగా. ఇప్పుడు కూడా మహారాష్ట్రలో ఒక రైతు ఉల్లిగడ్డ దాదాపు 5 క్వింటల్ కింద ఎక్కువ మార్కెట్ తీసుకొని వచ్చి తర్వాత ₹2 చెక్ దొరుకుతున్న ఒక పరిస్థితి. రేట్ మంచిగా దొరకదు. మార్కెట్ ని ఈ అగ్రికల్చరల్ మండీస్ మార్కెట్స్ APMC మండీస్ అది ఫినిష్ చేస్తానికి ఆ 3 చట్టంలో ఒక చట్టం అగెన్స్ట్ APMC మండీ, ప్రభుత్వం నియంత్రణలో ఉన్న మార్కెట్ తీసేస్తానికి తీసుకొని వచ్చిన ఒక. వాళ్ళు చెప్తున్నది ఏమంటే, ఈ పెద్ద కంపెనీలు మంచి ధర ఇచ్చి రైతులతో డైరెక్ట్ ఖరీదీ జరుగుతుంది. ఇంకొకటి చెప్తున్నారు, ఒక్క పాయింట్ ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే, రైతు దేశంలో ఎక్కడికైనా వెళ్ళి అమ్ముకోవచ్చు. కేసు లాంటి వాళ్ళు దాన్ని రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తారు. ఎందుకంటే రైతులు ఇప్పుడు హైదరాబాద్ నుండి పోయి ఢిల్లీలో అమ్ముకోవచ్చు, కాశ్మీర్లో అమ్ముకోవచ్చు, ఎక్కడ ధర ఉంటే అక్కడ అమ్ముకోవచ్చు అని చెప్తున్నారు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు?
అది జస్ట్ ఒక ప్రచారం. రైతులు ఈ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అదన్నీ ఉంటది. ఇప్పుడు మధ్యప్రదేశ్ లో ఒక ఉదాహరణ చెప్తే, మధ్యప్రదేశ్ లో మండ్సౌర్ అని ఒక డిస్ట్రిక్ట్, ఆ జిల్లాలో వెల్లుల్లి ఎక్కువ ఉత్పత్తి చేస్తారు. రైతులకి అడిగితే ఒక కిలో వెల్లుల్లి ఉత్పత్తి ఖర్చు 33 నుంచి 35 రూపాయలు అంటారు. బీజేపీ ప్రభుత్వం 27 రూపాయలు ఒక కిలో ఉత్పత్తి ఖర్చు అని చెప్తారు. సరే, అదే సరి అనుకుంటే కూడా నీమచ్ హోల్సేల్ మార్కెట్ లో ఒక కిలో వెల్లుల్లికి ₹1 2017లో, 2022లో 50 పైసా ఒక కిలో. రైతులు ఎక్కడ మంచి ధరం ఎక్కడ ఉంది? అదే రోజు రిలయన్స్ ఫ్రెష్, అంబానీ నడుస్తున్న రిలయన్స్ ఫ్రెష్ లో 2017లో ఒక కిలో గార్లిక్ 147 రూపీస్, 147 రూపాయలు. ఢిల్లీ మార్కెట్ లో 220 రూపాయలు. రైతులకి ₹1 50 పైసా. 2017లో ₹1, 2022లో 50 పైసా. డెవలప్మెంట్. సో ఆ విధంగా ఉన్న పరిస్థితిలో రైతులు చాలా దారుణమైన సంక్షోభం, అప్పులు కారణం ఆత్మహత్యలు కూడా పెద్ద విధంగా జరుగుతాయి. ఎగ్జాక్ట్లీ మై క్వశ్చన్ ఇస్, ఈ రైతు ఆత్మహత్యల్ని నిర్వహించడానికే మా ప్రభుత్వం చాలా పనిచేస్తుంది అని మోడీ గవర్నమెంట్ చెప్తోంది. అంటే 2014 నుంచి ఇప్పటి వరకు 11 ఇయర్స్. ఈ 11 ఇయర్స్ లో రైతు ఆత్మహత్యలను తగ్గించే ప్రయత్నం ఏం చేయలేదా? ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ రైతుల సంక్షేమ కార్యక్రమాల వల్ల రైతు ఆత్మహత్యలు తగ్గుతున్నాయి అని వాళ్ళు చెప్తున్నారు. రైతుల సమస్యల గురించి స్పందించలేదు ఈ ప్రభుత్వం. 2014లో వాళ్ళు ఇచ్చిన హామీ ఏమంటే, రైతులకి మంచి ధరం, విత్తనాలు, పురుగు మందులు తక్కువ ధరంతో ఇస్తాం, తక్కువ వడ్డీతో లోన్ ఇస్తాం, ఇదన్నీ చెప్పి వచ్చిన ఒక ప్రభుత్వం. బట్ 2014 నుంచి ఈ వరకు అది అమలు చేయలేదు. 2014లే మన రైతు సంఘం నుంచి అగ్రికల్చర్ మినిస్టర్ కలిసి మీరు ఇచ్చిన హామీ స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు చేయండి చెప్తే, అది ఎన్నికలతో ఇచ్చిన ఒక హామీ, వీ కెనాట్ ఇంప్లిమెంట్ అని అతను చెప్పి, అదే విధంగా ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ కూడా ఇచ్చారు. సో ఈ 2014 నుంచి 2024 వరకు ఒక 10 సంవత్సరంలో దాదాపు 1,20,000 మంది రైతులు, వ్యవసాయ కార్మికులు మన దేశంలో ఆత్మహత్య చేశారు అని మోదీ ప్రభుత్వం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం ఉన్న ఫిగర్స్. అదే కాలంలో ఇంకొక విషయం, దాదాపు 3,20,000 ఎక్కువ వలస కార్మికులు, 3,20,000. ఇది రెండు కలిస్తే, అది ఈవెన్ 2024 ఫిగర్స్ కూడా తీస్తే దాదాపు 5 లక్షల మంది రైతులు, వ్యవసాయ కార్మికులు, వలస కార్మికులు ఆత్మహత్య చేశారు అని ప్రభుత్వం చెప్తున్న ఫిగర్స్. 5 lakhs మెంబర్ యాజ్ పర్ గవర్నమెంట్ డేటా. అందులో కౌలు రైతులు లేదు, మహిళలు లేదు, ఆదివాసీ రైతులు లేదు. కొన్ని రాష్ట్రం అబద్ధ కథాలు కూడా చెప్తారు, రిపోర్ట్లు కూడా ప్రాపర్ గా ఉండదు. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఉన్న వెస్ట్ బెంగాల్, అక్కడ ఒక్క ఆత్మహత్య కూడా జరగలేదు అని చెప్పారు. మేము మన సంఘం నుంచి అక్కడ గ్రామానికి వెళ్ళి ఆత్మహత్య చేసిన రైతుల కుటుంబానికి కలిసి వచ్చాను. అక్కడ కూడా ఆత్మహత్యలు, బీహార్ లో ఒక ఆత్మహత్య కూడా లేదు అంటారు. రికార్డ్ చేయలేదు, రిపోర్ట్ లేదు. బట్ అందులో కూడా అక్కడ కూడా జరుగుతుంది, గుజరాత్ లో. సో ఈ విధంగా ఒక ప్రభుత్వం ఈవెన్ డేటాని మంచిగా బయట తీసుకొని వస్తానికి, దే ఆర్ నాట్ ఈవెన్ పబ్లిషింగ్ సమ్ ఆఫ్ దిస్ డేటా. అది ఉన్న పరిస్థితి. సో యాజ్ ఫర్ ఇట్లా ఈ డేటా ప్రకారమే 5 lakhs మెంబర్స్, 5 lakhs మినిమం చనిపోయారు. 1995
టు 2014 3 లక్షల కింద ఎక్కువ మంది రైతులు ఆత్మహత్య చేశారని అప్పుడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఫిగర్స్. బట్ మోదీ వచ్చిన తర్వాత రైతులు, వ్యవసాయ కార్మికులు, వలస కార్మికులు కూడా మన రైతు కుటుంబం నుంచి, కౌలు రైతుల కుటుంబం నుంచి, వ్యవసాయ కార్మిక కుటుంబం, గ్రామం నుంచి వచ్చిన, సో దాదాపు 5 లక్షల మంది ఆత్మహత్య చేశారు అని ప్రభుత్వం ప్రకారం ఉన్న ఫిగర్స్. అది మన దేశంలో ఉన్న పరిస్థితి, రైతుల పరిస్థితి, గ్రామంలో ఉన్న పేదల పరిస్థితి, పేద కార్మికుల పరిస్థితి ఆ విధంగా ఉంది. ఎంటైర్ హ్యూమన్ హిస్టరీ ఫస్ట్ నుంచి తీస్తే ఎక్కడ కూడా ఈ విధంగా ఒక పరిస్థితి చూస్తానికి దొరకదు. అయితే ఇక్కడ ఇంకొకటి, ఈ మధ్యకాలంలో కరెంట్ పాలిటిక్స్ లో చూసుకున్నట్టయితే ఈ రోజు కూడా ట్రంప్ ఇండియా అమెరికాకు సంబంధించిన ఈ బైలాటరల్ ఈ ట్రేడ్ లో భాగంగా టారిఫ్ సంబంధించిన అనేక చర్చలు వస్తున్నాయి. సో భారతదేశం మీద 0% టారిఫ్ అమెరికా గూడ్స్ పైన కావాలని ట్రంప్ పదే చెప్తున్నారు. ఈ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఏమంటే అక్కడ కొన్ని పంటలు ఓవర్ ప్రొడక్షన్ ఉంది. అక్కడ ఉన్న మార్కెట్ లో, డొమెస్టిక్ మార్కెట్ లో అది అబ్జార్బ్ చేసానికి కెపాసిటీ లేదు, వేరే మార్కెట్స్ కావాలి. ఇప్పుడు భారతంలో మన రైతుల్ని కొంచెం ప్రొటెక్ట్ చేస్తానికి ఇంపోర్ట్ డ్యూటీస్ ఉంది. ఆ ఇంపోర్ట్ డ్యూటీస్ ని తీసేసాలి. ఇది వాళ్ళు చేస్తున్న ప్రెషర్. మన బీజేపీ ప్రభుత్వం ఆ ప్రెషర్, వాళ్ళ ప్రెషర్ కారణం అని చెప్పి ఇది వాపస్ తీయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ లో ఈ రైతుల మీద, మీ వ్యవసాయం మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది? ప్రభావం చూడండి, అమెరికాలో 7 సంవత్సరం బిఫోర్ 2018 ఫిగర్స్ తీస్తే దాదాపు ఒక పర్ క్యాపిటా ఒక రైతుకి డొమెస్టిక్ సపోర్ట్ అని చెప్పి దాదాపు $61,000 డొమెస్టిక్ సపోర్ట్. మన భారతంలో ఒక రైతుకి దాదాపు $260. ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. సో ఒక అన్ఈక్వల్ కాంపిటీషన్ వాళ్ళతో ఉంటది. తక్కువ రేట్తో అక్కడి నుంచి క్రాప్స్, ఇక్కడ మిల్క్ ప్రోడక్ట్స్ ఇక్కడ రావచ్చు, హార్టికల్చరల్ ప్రోడక్ట్స్ రావచ్చు. అది మన రైతుల ఇప్పుడే ధరం తగ్గింది, చాలా తక్కువ ఉంది. అది ఇంకా ఒక ప్రైస్ క్రాష్ జరుగుతుంది. ఒక ఉదాహరణ, ఇదివరకు వరి, గోధుమలో ఇది పెద్దగా రాలేదు. కమర్షియల్ క్రాప్స్ లో ఈ ఇంపాక్ట్ వచ్చింది. ఇండియా ఆసియాన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ తో. ఇప్పుడు మన కేరళలో కమర్షియల్ క్రాప్స్ ఎక్కువ. రబ్బర్ 2011లో 1 కిలో రబ్బర్ రైతులకి $230, $240 దొరుకుతుంది. ఇప్పుడు 14 సంవత్సరం తర్వాత ఇప్పుడు 1 కిలో రబ్బర్ కి $140. ఎందుకంటే బయట నుంచి, మలేషియా నుంచి, ఇండోనేషియా నుంచి, వియత్నాం నుంచి, థాయిలాండ్ నుంచి రబ్బర్ వస్తుంది. అక్కడ ఒక 12లో మీకు 200+ ఉన్నది, ఇప్పుడు 140. సో అక్కడి నుంచి రబ్బర్ ని ఇక్కడ డంప్ చేస్తున్నారు. అక్కడ ఒక రైతులకి దాదాపు ఒక హెక్టేర్ లో 2 లక్షల సబ్సిడీ ఇస్తున్నారు. ఇక్కడ మన రబ్బర్ రైతులకి ఒకప్పుడు 25,000 ఉంది, ఇప్పుడు అది కూడా తీసేస్తున్నారు. సో అన్ఈక్వల్ ఒక కాంపిటీషన్, ఇక్కడ ప్రైస్ క్రాష్ వస్తుంది. అది ఉన్న పరిస్థితి. అదే కాలంలో కొన్ని కార్పొరేట్ కంపెనీస్, నేను చెప్పా అప్పుడే ఒక పెద్ద ఒలిగోపోలీ అని చెప్పా, ఆ కార్పొరేట్ కంపెనీస్ రైతులతో తక్కువ ధరంతో ఖరీదు చేసి కన్స్యూమర్స్ కు ఎక్కువ ధరంతో. మీరు చెప్పిన ఉదాహరణలో కూడా ఉంది. రైతుల దగ్గర తీసుకున్న దాంట్లోనేమో ₹5, ₹10 కేజీ తీసుకొని సూపర్ మార్కెట్స్ లో దాంట్లో ₹100+ ఉంటది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఇప్పుడు కాఫీ
2001, 2002లో నేను పిహెచ్డి రిసెర్చ్ కోసం కేరళలో వెళ్తే కాఫీ అప్పుడు 1 కిలో రైతుకి 20 రూపాయలు. బట్ నెస్లే బ్లెండ్ 37 1 కిలో 5,600 రూపీస్. ఇక్కడ 20 రూపీస్, ఇక్కడ 5,000 రూపీస్. ఇప్పుడు రైతుకి ఈ సంవత్సరం కొంచెం మంచి రేట్ ఉంది కాఫీకి, 200 రూపాయలు దగ్గర ఉంది 1 కిలో. బట్ ఇప్పుడు నెస్లే బ్లెండ్ 37 12,000 రూపాయలు, 12,000 రూపీస్ 1 కిలో. ఆ విధంగా సూపర్ ప్రాఫిట్స్ గెయిన్ చేస్తానికి ఈ పెద్ద కంపెనీలు ప్రయత్నం చేస్తారు. రైతుల గురించి హండ్రెడ్స్ లో ఉంది, ఫార్మర్స్ కి. కార్పొరేట్ కంపెనీస్ కి ఏమో థౌసండ్స్ లో ఉంది. అసలు ఏంటి ఈ తేడాకి, ఏంటి కారణం? అది ఆ విధంగా ఒక పరిస్థితి. రైతులకి 1 రూపాయి, అదాని అంబానీకి 140 రూపాయలు. ఆ వెల్పాయ్ గురించి చెప్తే రైతులకి 20 రూపాయలు, నెస్లేకి 5,000 ప్లస్. ఆ విధంగా ఒక పరిస్థితి మన దేశంలో తయారు చేసింది మారి మారి వచ్చిన ప్రభుత్వాలు. కాంగ్రెస్ కూడా, ఇప్పుడు బీజేపీ ఇంకా ఫాస్ట్ పేస్ లో ఈ పాలసీని నడుస్తున్నారు. ఇక్కడ ఒక్క పాయింట్ ఏంటంటే, కార్పొరేట్ వ్యవసాయాన్ని తీసుకొస్తే టెక్నాలజీ పెరుగుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది, కాబట్టి బాగా డెవలప్మెంట్ జరుగుతుంది. దాన్ని ఏఐకేఎస్ లాంటి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి అంటున్నారు. నేను కుప్పంలో, చిత్తూరు, అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పిహెచ్డి చేస్తున్నప్పుడు కుప్పంలో ఈ గెర్కిన్ కల్టివేషన్ అని చెప్పి పెద్ద ప్రచారం, న్యూ గ్రీన్ రెవల్యూషన్ అనే ప్రచారం, రైతులకి ఆదాయం చాలా పెరిగింది అని. ఇజ్రాయేలీ అమెరికన్ కంపెనీ ఒకటి బిహెచ్సి అగ్రో అని చెప్పి, వాళ్ళు టోటల్ కంట్రోల్, భూమి రైతులది ఉంటది, బట్ వాళ్ళు చెప్తున్న పురుగు మందులు, వాళ్ళు చెప్తున్న ఈ ఫర్టిలైజర్స్ అన్ని ఒక డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ లో చేయాలి. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఫర్టిగేషన్ కోసం ఫస్ట్ ఫేజ్ లో ఆల్మోస్ట్ 100% సబ్సిడీ కొన్ని మందికి ఇచ్చారు, తర్వాత 75% సబ్సిడీ. బట్ టోటల్ ఆ కంపెనీ సూపర్వైజర్సే ఎంత వాడాలి అదన్నీ వాళ్ళే చేస్తారు. బట్ ఎక్స్పెన్స్ ఎవరిది? ఎక్స్పెన్స్ ఫార్మర్. హై కాస్ట్ ఆఫ్ కల్టివేషన్. మంచి ఇనిషియల్ మంచి రేట్ వచ్చింది, 1 కిలో గెర్కిన్ కి 7 రూపీస్ వచ్చింది. బట్ ఆఫ్రికాలో ఘానాలో మంచి ప్రొడక్షన్ వచ్చినప్పుడు ఈ రేట్ తగ్గించారు. మీ గెర్కిన్ క్వాలిటీ మంచిది కాదు, బెస్ట్ క్వాలిటీ 7 రూపాయలు ఇస్తా, వేరే షేప్ మంచిది కాదు, ఏమో ఒక గ్రేడింగ్ చేసి 50 పైసా 1 కిలో. ఆ విధంగా రైతులు తన అప్పులు పెరిగి భూమిలు నష్టం పోతున్న ఒక పరిస్థితి అక్కడ వచ్చింది. అది వేరే భారతంలో ఒకటే కాదు, ఈ విధంగా రకరకాల ఉదాహరణ ఎగ్జాంపుల్స్ మన ప్రపంచంలో ఉంది. సో కార్పొరేట్ కంపెనీలకి రైతుల గురించి దే ఆర్ నాట్ కమిటెడ్ టు ఫార్మర్స్, ఓన్లీ టు ప్రాఫిట్స్. వాళ్ళ ప్రాఫిట్స్ ని మాక్సిమైజ్ చేస్తానికి అదొకే ఒక ఇంట్రెస్ట్. అది వి అండర్స్టాండ్, రైతులకి అర్థమైంది. అందుకే ఈ 3 చట్టంలో ఒకటి మోడల్ ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ కూడా, అది వ్యతిరేకించి జరిగిన పోరాటం కూడా ఆ రైతులకి అర్థమైంది. బ్రిటిష్ సామ్రాజ్యత్వం శాసన కాలంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా రైతులకి మోసం చేశారో అప్పుడు కంపెనీ రాజ్ అని చెప్తారు. ఇప్పుడు కూడా ఒక కంపెనీ రాజ్ తీసుకొని వస్తానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. స్టార్టింగ్ దగ్గరికి మళ్ళీ వద్దాం. మీ రైతు ఉద్యమం 2021 నవంబర్లో ఒకసారి మళ్ళీ
ఆపేశారు. అంటే గవర్నమెంట్ అప్పుడు రిక్వెస్ట్ చేసింది, పార్లమెంట్ సాక్షిగా ప్రకటించినప్పుడు రైతు ఉద్యమాన్ని అక్కడ ఆపేశారు. మళ్ళీ మధ్యలో కొన్నిసార్లు అంత మూమెంట్ కూడా వచ్చింది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు రైతుగా, మీ కేసుగా కానీ మిగతా మీ మిత్ర సంఘాలు, రైతు సంఘాలు, రైతులు అందరూ కలిపి నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఎంఎస్పి మీరు అనుకున్నట్టు ఇంకా రాలేదు. అంటే ఆ రోజు ఏమైతే డిమాండ్ల కోసం మీ రైతు ఉద్యమం వచ్చిందో ఇప్పటికే ఆ డిమాండ్స్ అట్టే ఉన్నాయి. అంటే చట్టం వాపస్ అయింది, అది ఒక ఆ విక్టరీ ఉంది. బట్ అప్పుడు మీరు చేసిన దాంట్లో ఆ విక్టరీ ఉంది, బట్ మీరు చేసిన డిమాండ్లు అన్ని ఇంకా అట్లనే ఉన్నాయి. మీ ఉద్యమం ఏం చేయబోతున్నారు నెక్స్ట్ భవిష్యత్తులో, ఫ్యూచర్? ఇప్పుడు ఈ 2024లో జరిగిన ఎన్నికల్లో మళ్ళీ మోదీ ప్రభుత్వం వచ్చింది. తర్వాత మళ్ళీ డ్రాఫ్ట్ నేషనల్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఆన్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ అని చెప్పి అప్పుడు తీసుకొని వచ్చిన చట్టం, అప్పుడు పార్లమెంట్ నుంచి చట్టం పాస్ చేసి ఫోర్స్ చేస్తానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రెషర్ చేసి ఇది ఇంప్లిమెంట్ చేస్తానికి ఒక ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు రాష్ట్రాలు. అప్పుడే కేరళ ప్రభుత్వం, అక్కడ వామపక్ష ప్రభుత్వం ఇది వి విల్ నాట్ అలో అని చెప్పారు. తమిళనాడులో అదే నిర్ణయం. పంజాబ్ లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఒక రిజల్యూషన్ పాస్ చేసి వి విల్ నాట్ అలో అని చెప్పి ఆ విధంగా ఒక రెసిస్టెన్స్ కూడా మేము బిల్డ్ చేస్తున్నాం. ఇప్పుడు జూలై 9th కార్మిక సంఘాలన్నీ జనరల్ స్ట్రైక్ కాల్ ఇచ్చారు. అదే రోజు మన రైతు సంఘాలన్నీ సంయుక్త కిసాన్ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా ఆ రోజు పెద్ద ఒక ప్రొటెస్ట్ కోసం నిర్ణయం చేశాం. ఇంకొక విషయం, ఇప్పుడు రైతులకి పెద్ద డేంజర్ ఏమంటే ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్. ఎగ్జాక్ట్లీ, స్మార్ట్ మీటర్. అందులో చూడండి ఎలక్ట్రిసిటీ ప్రైవేటైజేషన్ జరుగుతుంది. ఒక ఉదాహరణ, చండీగఢ్ లో పబ్లిక్ సెక్టర్ లో ఉన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ని దాదాపు ఒక సంవత్సరంలో 250 కోటి ప్రాఫిట్ ఉన్న ఒక కంపెనీ, అది బేస్ బిడ్డింగ్ ప్రైస్ 174 crores ఓన్లీ పెట్టి గోయంకాకి ఇచ్చారు. టోటల్ 22,000 crores వాల్యూ అసెట్స్ ఉంది. ఆ అసెట్స్ ని 871 crores కి ఇచ్చారు. ఇప్పుడు ఒకప్పుడు అన్నా హజారీ అన్ని యాంటీ కరప్షన్ మూవ్మెంట్ అని చెప్పి వచ్చారు. ఇప్పుడు ఏం ఒక మాత కూడా లేదు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. కరప్షన్ లాగా ఇదేం కరప్షన్ లేదా, ఇది అడగాలి వాళ్ళు. ఇప్పుడు స్మార్ట్ మీటర్ అంటే దాదాపు 26 కోటి కన్స్యూమర్స్ కి స్మార్ట్ మీటర్ అంటే ఒక స్మార్ట్ మీటర్ 8,000 to 12,000 rupees కాస్ట్. టోటల్ ఎన్ని కోట్లు, లక్షాది కోటి ఎక్స్పెన్స్ వస్తుంది కన్స్యూమర్స్ కి. ఎవరికి లాభం? అది కూడా ఈ కార్పొరేట్ క్రోనీస్ ఉన్నారు మోదీ ప్రభుత్వానికి, వాళ్ళకి లాభం. ఉత్తరప్రదేశ్ లో పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఎలక్ట్రిసిటీ 2 కంపెనీస్ ఉంది. అది 2 ఇప్పుడు ప్రైవేటైజేషన్ ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి? ఒకటి అదానికి ఇస్తానికి, ఒకటి టారెంట్ అనే ఒక కంపెనీ. అక్కడ కూడా పెద్ద పోరాటం జరిగింది. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కలిసి, రైతులు కలిసి పోరాటం. ఆ పోరాటం ఇంకా ఒక ఇంటెన్సిఫై చేస్తానికి ఈ జూలై 9th స్ట్రైక్ లో మేము అందరి కలిసి అది ఒక పెద్ద వేలాది కోటి యూ కెన్ సే ద వెల్త్ ఆఫ్ ద నేషన్ వాళ్ళు కార్పొరేట్ కి ఇస్తానికి ట్రై చేస్తున్నారు. అది వ్యతిరేకించి జరుగుతున్న ఒక పోరాటం. కార్పొరేట్ లూటీ వ్యతిరేకించి జరుగుతున్న ఒక పోరాటం. మన హక్కులు, రైతుల కార్మికుల హక్కులు సంరక్షిస్తానికి జరుగుతున్న ఒక పోరాటం. అది ఇప్పుడు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా ఉంది. అమెరికాతో, యునైటెడ్ కింగ్డమ్ తో అయింది, యూరోపియన్ యూనియన్ తో, న్యూజిలాండ్ తో. పెద్ద ఎత్తున మన ఈ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా నుంచి పాలు ఇంపోర్ట్ డ్యూటీ లేకుండా ఇక్కడ వస్తుంది. అది డైరీ ఫార్మర్స్ ని, ఎక్కువ మంది మహిళలలో, చిన్న రైతులు, వాళ్ళని కూడా ఒక పెద్ద సంక్షోభం లో పడతారు. అది వ్యతిరేకించి కూడా ఇది జూలై 9th ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆగస్ట్ 9th క్విట్ ఇండియా
దినం. బ్రిటిష్ ఉన్నప్పుడు క్విట్ ఇండియా డే ఆగస్ట్ 9th ఈ కార్పొరేట్ లూటీ వ్యతిరేకించి క్విట్ ఇండియా, కార్పొరేట్ లూటర్స్ క్విట్ ఇండియా అని ఒక పెద్ద పోరాటానికి కూడా సిద్ధం. అంటే భవిష్యత్తులో మరో రైతు ఉద్యమాన్ని, అప్పుడు జరిగినట్టు రైతు ఉద్యమం జరిగే అవకాశం ఉందా? మీరు చెప్తున్నారు రైతుల లూటీ పెరుగుతుంది, డేంజర్ ఇంకా ముందుకు వస్తుంది, అదే చట్టాలను వేరే రూపంలో మళ్ళీ తీసుకొస్తున్నారు. ఇట్లా జరుగుతున్నప్పుడు మళ్ళీ అలాంటి ఉద్యమం దేశం చూడబోతుంది. అది ఒక కాలంలో జరిగిన ఒక పోరాటం. అప్పుడు ఆ 3 చట్టం వచ్చింది. ఆ 3 చట్టం అదే టైంలో 4 లేబర్ కోడ్ వచ్చింది. ఒక ఐక్య ఉద్యమం ఆ టైంలో వచ్చాయి. ఆ ఐక్య ఉద్యమం ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు అది అన్ని రాష్ట్రంలో వాళ్ళు స్ట్రాటజీ చేంజ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలసీస్ ని అమలు చేస్తానికి వాళ్ళు ట్రై చేస్తారు. అన్ని రాష్ట్రంలో కూడా అదే విధంగా ఒక పోరాటం. మీరు స్ట్రాటజీ చేంజ్ చేశారు. ఆ విధంగా మన స్ట్రాటజీ చేంజ్ చేసి అన్ని రాష్ట్రంలో సంయుక్త కిసాన్ మోర్చా ఇది స్టేట్ చాప్టర్స్ లాగా ఉంది. జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్, సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ది జాయింట్ ప్లాట్ఫామ్ స్టేట్స్ లో ఉంది. ఈ 2 కార్మికుల రైతుల ఒక ఐక్యం అనే ఆశయంతో ఆ పోరాటం కొనసాగటానికి మన ప్రయత్నం. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయకృష్ణన్ గారు. ప్రజలారా విన్నారు కదా, దేశం ముందు మరో డేంజర్ ఉంది. ఈ స్మార్ట్ మీటర్స్ పేరుతోటి భారతదేశంలో ప్రతి రైతు దగ్గర నుంచి వేలాది కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం ఇంకోటి జరుగుతుందని, అదేవిధంగా గతంలో తీసుకున్న 3 చట్టాలు, రైతు వ్యతిరేక చట్టాలు వేరే రూపంలో తీసుకొచ్చి రాష్ట్రాలను ఫోర్స్ చేసి ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం కూడా జరుగుతుందని చెప్పేసి విజయకృష్ణన్ గారు అన్నారు. అదేవిధంగా రైతులకు సంబంధించి ఏదైతే కనీస మద్దతు ధర కానీ, బీమాకు సంబంధించిన అంశాలు, చాలా అంశాలని బయటికి చెప్తున్న ప్రచారం ఏంటి, లోపల జరుగుతున్న వాస్తవాలు ఏంటి, ఇంటర్వ్యూలో చాలా క్లియర్ గా చెప్పారు. కాబట్టి ఈ అంశాలపైన మీరేమనుకుంటారో తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటన్.